నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను సాయి. ముందుగా పేపర్ అనాలిసిస్కి అందరికీ స్వాగతం. ఈరోజు పేపర్ అనాలిసిస్లో భాగంగా ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అంశాలను చూద్దాం. మొదటిగా వెళ్తున్నాం ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఈనాడుకి సంబంధించి ప్రధాన అంశాల్లో భాగంగా శ్రీవారు సొమ్ము కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి అని చెప్పేసి చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు నిన్న. దీనికి సంబంధించి కూడా వార్త చాలా హైలైట్ చేసింది ఈనాడు. అండ్ జగన్కు బాబాయ్ హత్య చిన్నదైనప్పుడు పరకామణిలో చోరీ పెద్దది ఎలా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్కు సొంత బాబాయ్ హత్య చిన్న విషయమైనప్పుడు తిరుమల పరకామణిలో చోరీ ఘటన పెద్ద విషయం ఎలా అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎందుకంటే కేవలం ఒక $9 వెళ్ళాయి కదా, దానికి సంబంధించి అంత పెద్ద కేసు కాదు కదా అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ, అలాగే కూటమి సర్కార్పై కూడా జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో భాగంగా దానికి కౌంటర్ ఇచ్చారు నిన్న చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చిట్ చాట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి అందులో వైసీపీ చేసినటువంటి అక్రమాలు, అలాగే వైసీపీ హయాంలో చేసినటువంటి అక్రమాలు, ముఖ్యంగా పరకామణి కేసుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏంటంటే సొంత బాబాయికి సంబంధించి కూడా హత్య జరిగింది, అది చిన్నదైనప్పుడు ఇది ఎలా పెద్దదవుతుందని అనే వ్యంగ్యంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా తెదవ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు శనివారం మీడియా సమావేశంతో ఇష్టాగోటి మాట్లాడారు. పరకామణిలో చోరీ చాలా చిన్నదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇక విలేకరులు ప్రస్తావించగా, జగన్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి, జగన్కు దేవుడన్నా భక్తులన్నా ఆలయ పవిత్రన్న లెక్కలేదని చెప్పేసి కీలకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇదంతా చూసుకుంటే కనుక ప్రశాంతంగా ఉండే జిల్లాలకు నేరస్తులకు అడ్డాలుగా మార్చేశారని చెప్పేసి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆయన పైన కూడా విమర్శలు గుప్పించారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా హత్యలు, అలాగే దీనికి సంబంధించి కూడా మానభంగాలు కానివ్వండి, అలాగే శాంతి భద్రత లోపించిందని చెప్పేసి దాన్ని చక్కదిద్దే ఉద్దేశంతోనే ఖచ్చితంగా కూడా ముందుకు సాగుతున్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి హత్యలు జరగకుండా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించామని చెప్పేసి చంద్రబాబు పదే పదే చెప్తున్నటువంటి అంశం. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరీక్షించడం ఎలాంటి మొహమాటాలు లేవని, ఎవరు తప్పు చేసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇక గత వైకాపా ప్రభుత్వ హయాంలో నేరస్తులను పెంచి పోషించారని, ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలను కూడా నేరమయం చేశారని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఈ యొక్క ధ్వజమెత్తడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి అలాగే ఇంకొక ప్రధానంగా వార్త చూసుకుంటే అయితే కనుక నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేష్ అని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో హెడ్లైన్ ఉంది. ఆదేపల్లి జనార్దన్ రావు మిగతా నిందితులతో కలిసి నేరపూరితకు కుట్ర, అలాగే మకిలీ కూటమి ప్రభుత్వానికి పుయ్యాలని చెప్పేసి దురుద్దేశము, అలాగే ప్రలోభ పెట్టి జనార్దన్ రావును పావుగా వాడుకున్నారు జోగి అని చెప్పేసి అభియోగాలున్నాయి. ప్రాథమికంగా అభియోగ పత్రంలో సిట్ వెల్లడి చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నకిలీ మద్యం కేసు ఉందో పెను సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ సంబంధించి కూడా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఉందో నకిలీ మద్యం ద్వారా చాలామంది అనారోగ్య పాలయ్యారు. దీనికి సంబంధించి కూడా పెద్ద కుంభకోణమే జరిగిందని చెప్పేసి సిటీ అధికారులు దీనిపైన విచారణ జరిపారు. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సిటీ అధికారులు పెద్ద మొత్తంలో కూడా దూకుడు పెంచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జనార్దన్ రావుకు అరెస్ట్ చేయడం జరిగింది, ఆయనను రిమాండ్కి తరలించారు. దీనికి సంబంధించి చాలామంది ఇందులో ఉన్నారు అలాగే అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంచెం లోతుగా వెళ్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అని A18 సిట్ నిగ్గు తెలిసేసింది. ప్రధాన నిందితులైనటువంటి అద్దేపల్లి జనార్దన్ రావుకు A1, అతను A1గా ఉన్నాడు. 3 కోట్లు ఇస్తానని చెప్పేసి ప్రలోభ పెట్టి పావుగా వాడుకున్న నేరపూరిత కుట్ర నడిపించినట్టుగా గుర్తించింది సిట్. అలాగే ఈ మకిలిని కూటమి ప్రభుత్వానికి పుయ్యాలనే దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడినట్టుగా వెల్లడించింది. మొత్తం మీద కూటమి సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేసిందని చెప్పేసి సిట్ అధికారులు తేల్చిపాడేశారు. దీనికి సంబంధించి కూడా ఇందులో ప్రలోభ పెట్టింది మాత్రం ముఖ్యంగా జనార్దన్ రావే. ఒకానొక సందర్భంలో మనకు గుర్తుండే ఉండొచ్చు, మీకు కూడా గుర్తుండే ఉండొచ్చు. ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉన్నటువంటి ఒక అమ్మవారి దగ్గరకు వెళ్ళి పచ్చి బట్టలతో ఈయన అక్కడ వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రమాణం తీసుకున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, దీనికి సంబంధించి కూడా ఏదైనా తప్పు చేస్తుంటే కానీ ఖచ్చితంగా నాకు తగులుతుందని చెప్పేసి అక్కడ ఒక డ్రామా కానీ ఒక సంబంధించి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఆయన చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే వైకాపా హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ హయాంలోనే ఈ యొక్క మొలకల చెరువుకు సంబంధించి కూడా మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దానిపైన కూడా ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది అదే జరిగిందని చెప్పేసి సిట్ అధికారులు తేల్చడం జరిగింది. మరో అంశం చూసుకుంటే కనుక ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే.
అసలు ముఖ్యంగా ఇండిగో చేయడం వల్ల చాలామంది ప్రయాణికులు దాదాపుగా కొన్ని వందలకు సంబంధించినటువంటి విమానాలు రద్దయ్యాయి. ఇటు హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలన్నా, లేకపోతే ఢిల్లీ నుండి బెంగళూరు రావాలన్నా, ఢిల్లీ నుండి ముంబై వెళ్ళాలన్నా, ఢిల్లీ నుండి హైదరాబాద్కి రావాలన్నా, ఢిల్లీ నుండి ఎటు వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఎటు వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు సంబంధించి కూడా, అలాగే బాలింతలు కానివ్వండి, ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళు కూడా, ముఖ్యంగా చెప్పాలంటే శబరిమల అయ్యప్ప స్వాములకు సంబంధించి కూడా, అయ్యప్ప స్వాములు ఏదైతే ఉన్నారో శబరిమలకు వెళ్ళే ఏదైతే యాత్ర ఉందో ఈ ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల చాలా పెద్ద మొత్తంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద సీన్ క్రియేట్ అయిపోయింది. దీనిపైన కూడా కేంద్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు రాత్రి 8 గంటల లోపు కూడా ఖచ్చితంగా వారికి రిఫండ్ చేయాలని చెప్పేసి దీనిపైన కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకున్నారు. అలాగే కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇండిగో సంబంధించినటువంటి సంస్థతో కూడా మా యొక్క చర్చలు జరిగినటువంటి అంశంగా ఉంది. దీనికి సంబంధించి కూడా భారీ మొత్తంలో కూడా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేంద్రము దీనిపైన కూడా కీలకమైనటువంటి ఉత్తర్వులు చేసింది. రైట్, దీనికి సంబంధించి కూడా కొంచెం వార్త డీటెయిల్స్కి వెళ్తే కనుక 1,00,000 వరకు చేరినటువంటి ఛార్జీలన్నీ ఎలా నియంత్రిస్తారని చెప్పేసి అనుకుంటారు. అయితే మిగతా విమానయాన సంస్థలు అమాంతం ఛార్జీలు పెంచకుండా వాటిపై పరిమితికి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. 500 కిలోమీటర్లు నుండి అలాగే 500 నుండి 1000 కిలోమీటర్ల వరకు, అలాగే 1000 నుండి 1500 కిలోమీటర్ల వరకు, 1500 కిలోమీటర్ల పై ఉన్నటువంటి వాటిని వేరువేరుగా విభజించి వరుసగా 7,000 నుండి అలాగే 12,000, 15,000, 18,000 గరిష్ట పరిమితి విధించామని చెప్పేశారు. అన్ని ఎయిర్లైన్స్కు ఇవి వర్తిస్తాయని, సోమవారానికల్లా విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేసుకురావాలని చెప్పేసి ఇండిగో షరతు విధించాం. ఇక ఆ సంస్థ మరో 2 రోజుల్లో గడువు కోరుతోందని చెప్పేసి ఇండిగో సంస్థ ఏదైతే ఉందో కేంద్ర విమానయాన సంస్థ సంబంధించినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంబంధించి కూడా ఇండిగో సంస్థ కొంచెం టైం కావాలి, దీనికి సంబంధించి కూడా అన్ని క్లియర్ అవుతాయి, ఈ సంక్షోభం నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చూడాలి మరి దీనిపైన కూడా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశాన్ని చూడాలి. అయితే ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు, విమాన టికెట్ల ధరపై కేంద్రం ఆగ్రహం, కొనసాగుతున్నటువంటి సంక్షోభం, ఇండిగో సీఈఓలకు షోకాజులు, 5వ రోజు 800కు పైగా విమాన సర్వీసులు రద్దు, అలాగే రంగంలోకి రైల్వే 84 ప్రత్యేక రైళ్లు చేశారు. అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ఏదైతే ఎయిర్లైన్స్ ఉందో కొంచెం ఆ వ్యవస్థ దెబ్బతింది కాబట్టి వెంటనే కేంద్రం అలర్ట్ అయిపోయి రైల్వే మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా 84 రైళ్లను కూడా జోడించడం జరిగింది. అలాగే 116 అదనపు కోచ్లతో ద్వారా ఈ రైలు ప్రయాణాలు కూడా సుగమం చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. రైట్, దీనికి సంబంధించి మరింత లోతుగా వెళ్తే కనుక విమానయాన సిబ్బంది పని గంటలపై పనిబత్తులు అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, అలాగే FDTL విధిస్తూ కూడా 2024 జనవరిలో జారీ చేసిన నిబంధనలను ఈ నవంబర్ 1 నుండి అన్ని విమానయాన సంస్థలకు సంబంధించి కూడా అమలు చేసినప్పటికీ ఒక్క ఇండిగోతోనే సమస్య వచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఇక ఆ సంస్థ ప్రణాళికబద్ధంగా వ్యవహరించడమే దీనికి కారణమన్నారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టినటువంటి ఇండిగో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. ఇక DGSA విచారణ కమిటీ ఇచ్చి అలాగే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇండిగో తాత్కాలికంగా FDTL నుంచి మినహాయింపు ఇచ్చామని, ఫిబ్రవరి నుండి వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందని స్పష్టం చేశారు. ఇండిగో విమానాల రద్దు కారణంగా 3 రోజులు తలెత్తినటువంటి పరిస్థితులపై ఆయన శనివారం నాడు ఇటు ఈనాడుకు సంబంధించినటువంటి వారితో కూడా మాట్లాడడం జరిగింది. సో కీలకంగా కూడా 2 రోజులు గడువు ఇస్తున్నాం, దానికి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు అడిగారని చెప్పేసి అంటున్నారు. దీనిపైన కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి చూడాలి మరి ఇండిగోకి సంబంధించి ఎలా జరగబోతోంది, అసలు అక్కడ ప్రస్తుతం అక్కడ సంబంధించి కూడా ఎలా మాట్లాడతారు అనే దానిపైన కూడా చూడాలి. రైట్, ప్రధానంగా ఇంకొక వార్త చూసుకుంటే గనక మొక్కకు ఒక లెక్కుంది. ఏంటంటే కొనే వేళ ఆరోగ్యంగా ఉందా లేదా సరిచూసుకోండి, జాగ్రత్తతోనే నకిలీలకు అడ్డుకట్ట, కూరగాయల పంటల నారుకు రసీదు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నర్సరీల నియంత్రణ చట్టం పరిధిలోనే కొనాలని చెప్పేసి అంటా ఉన్నారు. రైట్, ఎందుకంటే మిరప, టమాటా, కొబ్బరి, ఆయిల్ ఫామ్, కోకో సహా చాలా రకాల ఉద్యాన అలాగే పండ్ల తోటల సాగుకు రైతుల నర్సరీ పైన ఆధారపడి ఉంటారు. నిజంగా అది కూడా దీనికి సంబంధించి కూడా కొనుగోలుకే వేలల్లో కూడా దీనికి సంబంధించి మందులు అలాగే వెచ్చిస్తున్నారు. ఎరువులకు సంబంధించి కూడా కూలి ఖర్చులు వేరేసి పెట్టుబడి లక్షల్లో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా కొనే వేళ ఆరోగ్యంగా ఉందా లేదా, సరైనదే కొంటున్నామా లేకుంటే ఏదైనా నకిలీ విత్తనాలు కొంటున్నామా, దీనికి సంబంధించి కూడా రైతులు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే రైతులు ఒక పంటకు సంబంధించి కూడా ఒక విత్తనాలు కొంటే కాదు, దానికి ఎరువులు కొనాలి, దానికి సంబంధించి కూడా ఏదైనా కూడా సేద్యాలకు సంబంధించి మందులు, పురుగుల మందులు కొనాలి, కూలీ ఖర్చులకు సంబంధించి కూడా ఎన్నో ఉంటాయి. సో ఖచ్చితంగా కూడా కొనేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఈ మొక్కకు ఓ లెక్కుందనే అంశాన్ని తీసుకొచ్చారు. అయితే ఇంకొక విషయం చూస్తే కనుక ఏయూ మాజీ VC ప్రసాద్ రెడ్డికి శిక్ష పడిందండి.
నెల రోజుల జైలు, 2,000 రూపాయల జరిమానా, కోర్టు నుంచే ఆయనకు గౌరవం తక్కువ, కనికరం చూపిస్తున్న న్యాయ వ్యవస్థకు నష్టం, హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, అప్పీలుకు వీలుగా తీర్పుకు అమలు సస్పెన్షన్. దీనికి సంబంధించి చూద్దాం. ఏంటంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులాపతి అంటే వీసీ ప్రసాద్ రెడ్డిపై హైకోర్టు కన్నెర చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, అలాగే 2,000 రూపాయల జరిమానా విధించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రసాద్ రెడ్డికి లెక్కలేదని, విచారణకు సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ మొండి వైఖరి అవలంబించారని ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించినారని, ఈ సందర్భంగా ఇలాంటి వ్యవహార శైలిని న్యాయ పరిపాలనకు తీవ్ర నష్టం అని తెలియజేసింది. కోర్టు ఆదేశాలుంటే కనుక ఆయన గౌరవం తక్కువ అని వ్యాఖ్యానించింది. రైట్, వీసీ బాధ్యతల నుంచి వైదొలిగే వరకు కూడా కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని పేర్కొంది. కొత్త వీసీ వచ్చాక కోర్టు ఉత్తర్వులను అమలు చేశారని సందర్భంగా తెలియజేశారు. రైట్, మొత్తం మీద ఏయూ మాజీ వీసీకి సంబంధించి కూడా ప్రసాద్ రెడ్డికి శిక్ష పడింది. దీనిపైన కూడా కోర్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే కోర్టుకు సంబంధించి కూడా ఎప్పుడైనా సరే కోర్టు ఏదైతే చెప్తే అది మనం ఖచ్చితంగా వినాలి. దీనికి సంబంధించి కూడా ఒకవేళ మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దానికి సంబంధించి ఉన్నత స్థాయి సంబంధించినటువంటి న్యాయస్థానానికి వెళ్తే కనుక అక్కడ ఏదైనా మనకు ఊరట లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కింది స్థాయికి సంబంధించినటువంటి హైకోర్టు కానీ అట్లాంటి దానికి కూడా ఖచ్చితంగా వెళ్లాల్సిందని చెప్పేసి కోర్టు ఈ సందర్భంగా క్లియర్ కట్గా చెప్పింది. రైట్, ఈనాడులో చూసుకున్నాం కదా, ప్రధానంగా వచ్చినటువంటి శీర్షికలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ న్యూస్ అండోయ్, గోవాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏంటంటే 23 మంది మృతి. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో ఉన్నటువంటి బెర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. రైట్, మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నట్టుగా సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ పేర్కొన్నారు. 3 సజీవ దహనం కాగా 20 మంది ఊపిరాడక మృతి చెందినట్టుగా అధికారులు తెలియజేశారు. సీఎం మరియు స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టుగా సీఎం పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మొత్తం మీద గోవాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా టూరిస్టులు వచ్చే ప్రాంతం, అక్కడ ఎప్పుడు కూడా చాలా ఒక పీస్ ఏరియా ఉంటుందని చెప్పేసి చాలామంది ఉంటారు. వెకేషన్స్కి వెళ్ళేటువంటి ప్రాంతం గోవా. అయితే ఆ సమయంలో జరిగినటువంటి ఒక ఏదైతే ఘటన జరిగిందో ఆ సమయంలో పర్యాటకులు ఎవరైనా ఉన్నారా లోపల, లేకపోతే సంబంధించి ఎవరైనా ఉన్నారా అని ఆరాధిస్తే కనుక మొత్తం మీద కూడా దాదాపు 23 మంది ఎవరైతే చనిపోయారో అందులో ప్లాన్ చేసినటువంటి వారే చనిపోయారని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ పేలి ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్, ఈనాడుకి సంబంధించి కూడా చూసారు కదా, ఇలాంటి హెడ్డింగ్స్తో మనకు ఈరోజు పేపర్ వచ్చింది. సో ఇంకో వార్త చూసుకున్నట్టయితే సాక్షిలో ప్రధానంగా చూద్దాం ఏంటో ఈరోజు అని చెప్పేసి. సాక్షిలో చూసుకుంటే కనుక సర్వం భవ్యం, 3,000 కోట్లకు పైగా కాంట్రాక్టులు ఊరు పేరు లేని సంస్థకు ధారాదత్తం చేసిందని చెప్పేసి, 1,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సంస్థలకు కాదని అనామక సంస్థలకు పెద్దపీట వేసిందని చెప్పేసి ప్రధానంగా 108 సంబంధించినటువంటి యొక్క ఏదైతే అంబులెన్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వార్త వేసింది. లాభాపేక్ష లేకుండా వాటిని దృక్పథంతో ముందుకొచ్చిన వాటిని పట్టించుకొని వైనం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు తూట్లు, టెక్నికల్ ప్రజెంటేషన్ పేరుతో టీడీపీకి చెందిన వ్యక్తికి అప్పగింత అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ కూడా సాక్షి దినపత్రిక ఇందులో ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా మీకింత మాకింత అంటూ కూడా కమిషన్లు దండుకునేలా స్కెచ్ నిబంధనలు సవరించి 2,714 కోట్లు దీనికి సంబంధించి కూడా విలువైనటువంటి 104, 108 కాంట్రాక్ట్ ఇచ్చారు. అలాగే 200 విలువైనటువంటి దీనికి సంబంధించి కూడా వారు వెటర్నరీ అంబులెన్స్లో, అలాగే నిర్వహణ, ఏపీ జెన్కో ఆసుపత్రులకు సంబంధించి కూడా ఒక 100 కోట్ల ప్రాజెక్టు, అలాగే ఔషధాలు పరికరాలకు సంబంధించి కూడా ఇతర సౌకర్యాల కల్పన బాధ్యతకు ప్రభుత్వం ఏదనట. ఇక సేవల్లో అలసత్వం చూపినా జరిమానాలు విధించరంట. ఇదంతా ప్రభుత్వ పెద్దల సొంత సంపాదన వృద్ధి చేసేందుకు విమర్శలు చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ, కూటమి సర్కార్పై ఆరోపిస్తూ కూడా ప్రధానంగా కూడా సాక్షి మొదటి పేజ్లో మెయిన్ హెడ్డింగ్గా తీసుకుంటే, అయితే 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగినటువంటి అంతర్జాతీయ పేరుగాంచిన వైద్య రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి విఖ్యాత సంస్థలు కాదని ఒక చిన్న అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నాం నివ్వెరపోతోంది. ఇక ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకొని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొస్తున్న స్టాక్ మార్కెట్ లిస్ట్ అయినటువంటి సంస్థలను పక్కబెట్టి టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందినటువంటి భవ్య అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణ ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి 108, 104 నిర్వహణ కాంట్రాక్ట్ను అప్పగించడంపై విమర్శలు వెలువెత్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పందిస్తుందా, లేకపోతే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందిస్తారా, లేకపోతే సంబంధించిన మంత్రులు ఎవరైనా స్పందించారో చూడాలి. రైట్, ఇక ఈ నెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో ఈ నెల 15న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ గురించి కూడా గవర్నర్కు వైఎస్ జగన్ వివరించనున్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సేకరించినటువంటి కోటి సంతకాల పత్రాలను కూడా
గవర్నర్కు అందించి ప్రజల అభిమతాన్ని తెలియజేయనున్నారు. ఇక మెడికల్ కళాశాల ప్రభుత్వం నిర్వహించే విధంగా కూడా తీసుకోవాలని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా, ఎక్కడ ఏం చేసినా కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంబంధించి కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా అటు అరెస్టులు అవుతున్నారు, ఇటు గొడవలు అవుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టట్లేదని చెప్పేసి ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కానివ్వండి, ముఖ్య నాయకులు అయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇందులో మాట్లాడుతూ ఉన్నారు. రైట్. ఇంకొక విషయం చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఇండిగోకి సంబంధించి కూడా ఇంకా నేల మీద అని చెప్పేసి 5 రోజుల ప్రయాణికులకు తీరని ఇక్కట్లు, ఒకే రోజు 800లకు పైగా విమానాలు రద్దు, FDTL నిబంధనల గురించి కూడా మినహాయింపు ఇచ్చాను అని, అది ఇచ్చినా కూడా అదే పరిస్థితి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఎటు పాలుపోక ఎటు దిక్కులేక శనివారం నాడు 144 సర్వీసులకు రద్దుతో ఇటు చిక్కుపోయినటువంటి వేలాది మంది ప్రయాణికులు, తిరుపతిలో సిబ్బందిపై విమాన ప్రయాణికుల ఫైర్, అమాంతం ధరలు పెంచేసినటువంటి ఇతర సంస్థలు, విశాఖ, గన్నవరం, రాజమహేంద్రవరంలో 11 ఇండిగో సర్వీసులు రద్దు చేశారు. మొత్తం కూడా దూరాన్ని బట్టి 7,500 నుండి కూడా 18,000 రూపాయల వరకు రుసుములు చేయొచ్చు అని చెప్పేసి ప్రయాణికులకు సంబంధించి కూడా కేంద్రం చెప్పింది. ఎందుకంటే ఒక లిమిటెడ్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ప్రకారం కూడా విభజించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఇండిగో విమానాలు రద్దయ్యాయో అప్పుడు మాత్రం ఇతర విమాన సంస్థలు కూడా హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలంటే 85,000 రూపాయలు కూడా వెచ్చించాల్సి వస్తుంది. అలాగే ఢిల్లీ నుండి బెంగళూరు రావాలన్నా కూడా అదే రేట్తో ఉన్నట్టు, దీని బదులు కూడా దుబాయ్ వెళ్తే కూడా తక్కువ వెళ్తామని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రైట్. ఇంకొక విషయం చూసుకున్నట్టయితే సాక్షికి సంబంధించి ఎడిటర్పై మరో కేసు వేశారని చెప్పేసి చెప్తున్నారు. అక్రమాలు, అరాచకాలు, దోపిడీ ప్రశ్నిస్తున్నది కూడా అక్కస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏదో ఎడిటర్పై కేసు అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్. పాప ప్రక్షాళనకే శ్రీవారికి నా ఆస్తులు రాసిచ్చానని చెప్పేసి పరకామానికి సంబంధించినటువంటి పరకామానికి సంబంధించినటువంటి కేసుకి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు రవికుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. స్వామివారికి కాకుండా ఇంకొకరికి ఎందుకు ఇస్తాను, డిబేట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు, న్యాయస్థానం జోస్యం చేసుకుంటే నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం, నేను అంతా మహాపాపం చేశాను, తలదించుకొని బాధపడుతున్న రోజు లేదు, దయచేసి ప్లీజ్ అంటూ కూడా కన్నీరుతో పరకామాని కేసు ప్రధాన నిందితుడు రవికుమార్ సెల్ఫీ విడుదల చేశాడు. చేసిన తర్వాత ఆకులు గాలాక చేతులు పట్టుకుంటే ఏమవుతుంది, ఏమీ రాదు కదా. సో ఇందులో భాగంగానే ప్రధాన నిందితుడైనటువంటి రవికుమార్కి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది మొత్తం కూడా వైరల్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా నాకు ఎలాంటి పాపం తెలియదు, దీనికి ఏదైనా సిద్ధమని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా ఆ పాపం పోవడానికి తన ఆస్తి మొత్తం కూడా స్వామివారికి రాసిచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ఎవరైనా స్పందిస్తారా, లేకుంటే అధికారులు ఏమంటారు, మరి కోర్టు ఏమంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. చట్టం బలాదూర్, చంద్రబాబు మార్క్ వేధింపులు, మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ ఫైల్ దద్దం కేసులో సిఐడి భారీ తెగింపు అని చెప్పేసి సాక్షి వేయడం జరిగింది. తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ నేత మాధవిరెడ్డి ఇంటికి పోలీసులు కోర్టు సూచనలు పాటించకుండా వేధింపుని లక్ష్యంగా కుయుక్తులు. మంగళవారం బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా బాబు సర్కార్ బాబు సర్కార్ పన్నాగమైంది. అలాగే మదనపల్లి ఘటనలో కుట్ర లేదని ప్రధాన నిందితుడి పాలిగ్రఫీ పరీక్షలో స్పష్టం. అయినా ఉద్దేశపూర్వకంగానే దాన్ని విస్మరిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు. 17 నెలలైన నిషేధిత 2020A భూముల విషయంపై కూడా ఏమీ తేల్చలేకపోయినని చెప్పేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్లో ఫైళ్ళ దగ్గర కూర్చొని అప్పట్లో బాగా పెద్ద ఎత్తున కూడా దుమారం లేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలా జరిగింది, ఏం కథ, అసలు అది అక్కడ ఎక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎవరు కావాలని చేశారా, ఆ ఫైల్ ఎలా దగ్ధమయ్యా అంశం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దుమారం లేనటువంటి విషయం. రైట్. సాక్షి అయిపోయింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు చూసుకున్నట్టయితే సెటిల్మెంట్పై సెంటిమెంట్ల ప్రధానంగా వచ్చినటువంటి వార్త ఏదైనా ఉందంటే ఇది ఒకటే. రైట్. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక సెటిల్మెంట్పై సెంటిమెంట్ల. ఇక శ్రీవారి కానుకలు ముడుపుల కొట్టేసిన దొంగలతో రాజీ ఏమిటి, ఇంతకంటే మహాపాపం ఉంటుందా, బాబాయ్ హత్యని సెటిల్ చేద్దామని చూశారు. ఇప్పుడు వారికి పరకామణి పైన మాట్లాడుతున్నారు. దేవుడి హుండి సొమ్ము చోరు చేయడంపై చిన్న తప్ప, భక్తుల మనసు గాయపడే జగన్ వ్యాఖ్యలు. దేవుడన్నా భక్తుల మనోభావాలన్నా ఆయనకు లెక్కలేదని చెప్పేసి సీఎం చంద్రబాబు నిన్న మీడియాతో చిట్చాట్ చేసి ఇట్లాంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేశాడు. అదే ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. రాజధానిపై కొందరు కడుపు మండుతోంది. కోకాపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తారు. మీడియా ప్రతినిధులతో భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక గవర్నర్ కలిసారు. దీనికి సంబంధించి లోక్భవన్లో కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ని కూడా సత్కరించి జ్ఞాపకంగా అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పేసి ఒక ఫోటో చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా భక్తులు ఇచ్చినటువంటి కానుకలు ముడుపులు కొట్టేసినటువంటి దొంగలతో సెటిల్మెంట్లు ఏంటి, టీటీడీ పరికామణ కేసులో 72,000 కొట్టేయడం అనేది ఒక చిన్న దొంగతనం అని జగన్ అంటున్నారు. అలాంటి వాటిని సమర్థించడం, సెటిల్మెంట్ చేయాలని చూడడం మహాపాపం కాదా, చుక్కల పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి దేవుడి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘనులు వైసీపీ నేతలని చెప్పేసి ఇటు చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ఇంకా
దీనికి కౌంటర్గా మరి వైసీపీ నాయకులు ఏమంటారో చూడాలి. రైట్. ఆగని ఇండిగోలా శనివారం నాడు మరో 800 సర్వీసులు రద్దు, కొనసాగుతున్న ప్రయాణికులు ఇబ్బందులు, రిఫండ్ ఇవ్వాలని కూడా ఇండిగోకు సంబంధించి కూడా కేంద్రం ఆదేశం. సీఓను తొలగించాలని కోరనున్న కేంద్రం. ఇక బాధ్యులు ఎవరో తెలుస్తాం, కఠిన చర్యలు చేపడతాం. ఇప్పటికే డీజీసీఏకు దర్యాప్తు, వారంలో నివేదిక, 2 స్థలాల ఆధిపత్యం కుదరదు. ఆంధ్రజ్యోతితో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. చూడాలి ఇది ఎప్పటి కొలిక్కి వస్తుందో తెలియదు. చూడండి ఒకసారి చూసినట్టయితే, ఈ ఫోటో చూసినట్టయితే చూడండి ఎంతమంది అసలు దాదాపుగా ఈ లగేజెస్తో అసలు ఈ కౌంటర్స్ దగ్గర ఎలా పడిగాపులుగా వస్తారు. చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకా రైట్, ఇంకా మహా చూసుకున్నట్టయితే కాకాని ఫైల్స్ మిస్సింగ్. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైల్ అదృశ్యం. 2018 చివరిలోనే గుర్తించినటువంటి బెజవాడ ప్రత్యేక కోర్టు. అలాగే 2019లో వైసీపీ గెలవడంతో కేసు మూలకు. తాజాగా ఫైళ్ల గల్లంతు విషయమై వెలుగులోకి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి కేసులో కూడా ఇలాంటి ఫైల్స్ మిస్ అవుతున్నాయంటే చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. కాకాని ఫైల్స్, కాకాని సంబంధించి గోవర్ధన్ రెడ్డిపై ఇటువరకే పలు నేరాపాలతో పాటు కోర్టుకెక్కిన కేసులు కూడా సంబంధించిన ఫైళ్లు వరుసగా మాయమవుతున్నాయి. సురక్షితమైనటువంటి న్యాయస్థానం, నెల్లూరుకు సంబంధించినటువంటి న్యాయస్థానంలో కాకాని కేసులకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి వార్త ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరి అక్కడ అధికారులు ఏమంటారు, అసలు అధికారులకు సంబంధించి ఎక్కడ ఎలాంటి రూపం జరిగింది అంటే ఆశామాషి కాదు. నిజంగా చెప్పాలంటే ఒక ఫైల్స్ మాయమవడం కానీ, లేకుంటే కనుక కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలు మాయమవడం అంటే అసలు మామూలు విషయం కాదు. చూడాలి మరి దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, సంబంధించినటువంటి సిబ్బంది ఎలాంటి స్పందిస్తారనే అంశాలు మనం చూద్దాం. రైట్. తప్పులు కేసులు నిలబడవు, ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన కొట్టయ్యారు. జిల్లా కమిటీల జాప్యంపై చంద్రబాబు సీరియస్. 13లోగా పూర్తి చేయాలని పార్టీ నేతలకు ఆదేశం. క్లిక్ దూరంలో రైతు బజార్లు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఇంటికి కూరగాయలు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ. విశాఖలో పైలట్ ప్రాజెక్టుకు ప్రస్తుతం డీజీ రైతు బజార్ ఏపీ.com వెబ్సైట్ ద్వారా బుకింగ్, త్వరలో అందుబాటులోకి యాప్. కూటమి సర్కార్ రోజుకో తీరులో కూడా టెక్నాలజీని వాడుకోవడంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీని ఎలా వాడుకుంటే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా సుపరిపాలన అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవచ్చు అనే దాంట్లో కూడా చంద్రబాబు గారు చాలా ఒక మైండ్ సెట్తో వెళ్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే కూరగాయలు మనం మార్కెట్కి వెళ్తే కనుక ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో చాలామంది ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు. సో ఇదే విధంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వారికి అమ్ముకునే వారికి కూడా ఆదాయం వచ్చే విధంగా కూడా డిజీ రైతు బజార్ ఏపీ.com అని చెప్పేసి కూడా మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయలు తక్కువ ధరకే కూడా ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ని ద్వారా డిజైన్ చేశారు. అయితే విశాఖలో దానికి సంబంధించి కూడా ఒక మంచి పైలట్ ప్రాజెక్ట్గా వారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు సంబంధించి కూడా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి అంశము. ఆంధ్రజ్యోతిలో ఇలాంటి వార్తలు వచ్చాయి. నెక్స్ట్ V6 వెలుగుకు సంబంధించి కూడా చూద్దాం. బీఆర్ఎస్ను ముంచింది కేసీఆర్ నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ, ఆయనను ఉన్నంతకాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం దోచుకుంది. 8 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళంతా ఆశ తీరలేదు. నాడు మంత్రులతో మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సర్పంచ్లతో సైతం మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బీసీని 10 ఏళ్ల పాటు పెట్టారు, ఇక పడవ పెట్టారు, అక్కడ ప్రమాదం జరిగితే మామ అల్లులు డ్యాన్స్ చేసిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రైట్. మరో అంశం చూసుకుంటే ఇంట్లోనే రైట్ దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా కేసీఆర్తోనే తెలంగాణ ఆగమైందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి కూడా ఎలా చేస్తారు అలాగే అని చెప్పేసి చూడాలి. మరి దీనికి సంబంధించి రైట్ నిన్న జరిగినటువంటి సభలో ఏదైతే నల్లగొండకు సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి సభలో కనుక కేటీఆర్పై రేవంత్ రెడ్డి అలాగే పార్టీ నాయకులపై కూడా అక్కడ బీఆర్ఎస్ సర్కార్ గతంలో ఉన్నటువంటి సర్కార్పై కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. దేవరకొండలో జరిగినటువంటి అంశం ఇది. బీఆర్ఎస్ను ముంచింది కేటీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ను పెద్ద గుదిబండ, అలాగే ఆయన ఉన్నంతకాలం మీ పార్టీ జనం బండకేసి కొడుతూనే ఉంటారు. బీఆర్ఎస్ ఎవరో ముంచాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా కేటీఆర్ దీన్ని చేస్తాడని చెప్పేసి తీవ్ర స్థాయిలో అన్నాడు. ఎప్పుడైనా సరే మీటింగ్ పెడితే కనుక ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీని ఒక పదజాలంతో మాట్లాడడం అలవాటే, కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే టార్గెటెడ్గా కేటీఆర్ అండ్ కేసీఆర్, హరీష్ రావు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురు ద్వారానే సభను నడిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అటు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇటు కేటీఆర్ చేసినటువంటి అక్రమాలు కానివ్వండి, కేసీఆర్ చేసినటువంటి అప్పులు కానివ్వండి, తదితర అంశాలను కూడా దీనికి సంబంధించి కూడా కేటీఆర్ పదే చెప్తున్నటువంటి అంశం, రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి అంశంగా చెప్తా ఉన్నారు.
రైట్. అసెంబ్లీకి కొత్త రూపు. ఇటు శాసనసభ అటు మండలి మధ్యలో పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణం. ఇందుకోసం 3 రకాల ప్లాన్లు పరిశీలిస్తున్న సీఎం రేవంత్. అసెంబ్లీలో ఆవరణ చుట్టూ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ కూల్చి పూలు ఇతర మొక్కల పెంపకం, అలాగే ఇప్పటికే ముగింపు దశకు కౌన్సిల్ భవనం పునర్నిర్మాణ పనులు అని చెప్పేసి ఒక వార్త ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి దీనికి సంబంధించి కూడా అప్పట్లో ఇప్పుడు దానికి సంబంధించి కూడా పైన ఉన్నటువంటి ఒక ఏదైతే అసెంబ్లీ ఉందో దానిపైన కూడా మెరుగులు దిద్దుతూ కనుక ఆ యొక్క చారిత్రక కట్టడాల కిందికి చూస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పాత గోడలు ఏవైతే ఉన్నాయో, పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూల్చేసి కనుక అక్కడ గార్డెనింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నా ఉన్నారట. దీనికి సంబంధించి కూడా దుప్పల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకు సత్తుపల్లి నీలాద్రి పార్క్లో దుప్పల వేట కేసులో 4 అరెస్ట్. ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు దత్తపుత్రుడు రఘు. దుప్పి మాంసంతో పెండ్లి ముందు ఇచ్చినట్టుగా ఆరోపణలు. వివరాలు వెల్లడించినటువంటి ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్. ఫారెస్ట్ అధికారులు దీనిపైన కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నిన్న కూడా మనం విన్నాం. చూడాలి మరి ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇలా చేయడం కూడా తప్పే. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా మూగజీవాలను హింసించడం కానీ, మూగజీవాలతో మాంసం వండడం అది చేయడం కానీ, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. రైట్. మరో అంశం చూసుకున్నట్టయితే 3వ విడతలో ఒకే రోజు 78,000 నామినేషన్లు అని చెప్పేసి కూడా ప్రధానంగా వెలుగు పత్రిక వేయడం జరిగింది. 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277, 36,442 వార్డులకు గాను 89,603 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ దఫాలో 11 సర్పంచ్, 100 వార్డులకు నామినేషన్ నిల్లు. ఎందుకో తెలియదు కానీ కొన్ని స్థానాల్లో చూసుకున్నట్టయితే ఎన్నికల కమిషన్ తప్పిదమో లేకపోతే సంబంధించినటువంటి ఎక్కడైనా లోపమో కానీ అక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం లేనప్పటికీ కూడా గ్రామంలో ఎస్సీ రిజర్వ్ అయి ఉంది. అలాగే కొంత గ్రామాల్లో కూడా బీసీ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ లేకపోయినప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. చూడాలి మరి దీనికి సంబంధించి మ్యాక్సిమం కూడా ఈసారి కూడా ఇటు ఎన్నికల షెడ్యూల్ సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా విడతలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం మీద కూడా ఏకగ్రీవాలు అనేది ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల మనం చూసుకుంటాం. దాదాపుగా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎన్నిక చెల్లదు అని కొంతమంది వాదన, కానీ వాళ్ళకి తెలుసో తెలీదో తెలియదు కానీ ఇలాంటి ఎన్నికలు అయితే అది చెల్లదని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే వేలం వేసి మరి కూడా సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంటున్నారు. కొన్ని కోట్లలో కొన్ని లక్షల్లో ఈ యొక్క వేలం జరుగుతుంది. దీనిపైన కూడా అధికారులు స్పందిస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే అలాంటి ఎన్నిక అనేది దీనికి సంబంధించి కూడా చెల్లదని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. దీనికి సంబంధించి కూడా అలాగే ఏదైతే ఉందో అట్లాంటి ఎన్నికలు కూడా చెల్లదు, అది రాజ్యాంగ విరుద్ధము, అలాగే ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా ఎంక్వైరీకి సంబంధించి కూడా ఇంకొక వార్త వచ్చింది. అలాగే దీనికి సంబంధించి కూడా ఎలా చేస్తారు, ఏం కథ అని చెప్పేసి దానిపైన కూడా చేస్తూ ఉన్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ఎలా జరుగుతుంది. విత్తన బిల్లులు అన్ని లొసుగులే. ఇప్పుడు స్పందించకపోతే రానున్న 50 ఏళ్లలో తిప్పలే. నకిలీ విత్తనాలతో రైతు నష్టపోతే పరిహారం ఇచ్చేలా రూల్స్ తేవాలి. రాష్ట్రాల అధికారులకు కేంద్రం హరించొద్దు. 13 సవరణకు ప్రతిపాదించినటువంటి అగ్రికల్చర్ వర్సిటీ డిసెంబర్ 11 వరకు అభ్యంతరాలకు అవకాశం. రైతుల అభిప్రాయాలు పంపించాలని చెప్పేసి వీసీ జోసయ్య అని చెప్పడం జరిగింది. మెడికల్ మత్తులో యూత్, డ్రగ్స్, గాంజాపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్టర్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో కూడా చేస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఫార్మా మందులపై మల్లుతున్నటువంటి యువకులు నిద్రమాతలు, పెయిన్ కిల్లర్సే నయా మత్తు మందులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెడికల్ షాపుల్లో గల్లీకో రేటు, ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా అమ్మకాలు. ఇటీవల ఓల్డ్ సిటీలో డ్రగ్స్ ఓవర్డోస్తో 2 మృతి. ఆటోలో పడుకొని అట్టాగే చనిపోయారంట. ఎందుకంటే డ్రగ్స్ ఓవర్డోస్గా తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి చెప్తాను. అంటే ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి అంశం అది. చూడాలి మరి దానిపైన కూడా ఇంకో క్లారిటీ రాలేదు. గల్లీలో గంజాయి దొరకడం కష్టమవడంతో సిటీ యూత్ రూట్ మార్చింది. నిన్నటిదాకా గంజాయి మత్తులో తేలియాడిన వాళ్ళు ఇప్పుడు మెడికల్ షాపులని అడ్డాలుగా మార్చుకున్నారు. చీప్ అండ్ ఈజీగా క్లిక్ ఇచ్చేటువంటి ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అంటే నిద్రమాత్రలు, పెయిన్ కిల్లర్స్ వైపు మళ్తా ఉన్నారు. సో మొత్తం మీద కూడా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో దొరికిన రేటుకు భారీగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా మెడికల్ మత్తుకు వెల్కమ్ చెప్తున్నారు యూత్. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ఈగల్ టీం కూడా పనిచేస్తూ ఉంది. ఈగల్ టీం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే దీనికి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో రోజు మనం చూస్తూ ఉన్నాం. గంజాయి పట్టుకుంటున్నారు, దీనికి సంబంధించి కూడా డ్రగ్స్ పట్టుకుంటున్నారు, అలాగే కొన్ని మత్తు పదార్థాలకు సంబంధించి కూడా సేవించిన వారిని పట్టుకుంటున్నారు, కీలకమైనటువంటి నిందితులను కూడా పట్టుకుంటున్నారు. రైట్. మినీ దావోస్ సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మినీ దావోస్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047కు ఏర్పాట్లు పూర్తి.
సో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాటును పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్. మంత్రి పొంగులేటి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను కూడా దీనికి సంబంధించి ప్రపంచ రీతిలో కూడా తలపించే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 సర్వం సిద్ధమైంది. దీని మొత్తం మీద కూడా ఇక్కడ అంతా పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రముఖులు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఒకానొక సందర్భంలో నిన్న ఒక స్టేట్మెంట్ చూసా. ఏంటంటే ఇండిగో వ్యవస్థ సంబంధించి కూడా ఫ్లైట్స్ రద్దవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా ఈ పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, వచ్చే వాళ్ళకి తెలంగాణ సమిట్ ఏదైతే ఉందో ఈ సమిట్కి, గ్లోబల్ సమిట్కి ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అన్ని సంబంధించినటువంటి కళాకారులతో, అలాగే వంటకాలతో కానివ్వండి, అలాగే ఈ యొక్క కళల ద్వారా వచ్చే అతిథులకు ఆకర్షించే విధంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి స్థానం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మధ్యలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్, ఇంకా హెడ్లైన్స్ సంబంధించి కూడా చూస్తే కనుక 5 స్టార్ హోటల్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు, 3 హెలిప్యాడ్లు, డిస్కషన్ స్పెషల్ హాల్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ప్రత్యేక గదులు, ఇయాల్డ్ డ్రైన్ రన్ నిర్వహణ. ఇక రేపు గవర్నర్ చేతుల మీదుగా షురు. సీఎం వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓలతో పాటు ప్రముఖుల ప్రసంగాలున్నాయి. తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రత్యేకంగా 40 స్టాళ్లు ఏర్పాట్లను పరిశీలించినటువంటి సీఎం రేవంత్. ఇందాక చెప్పండి కదా, ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్, ఈ నెల అంటే 8-9లో జరిగినటువంటి ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సరికొత్త ఆవిష్కరించే దిశగా 2040 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ సంబంధించి కూడా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ సర్కార్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటున్నారని చెప్పేసి కూడా అందరు చెప్తా ఉన్నారు. రైట్, ఈ యొక్క సమ్మిట్కు ప్రపంచ నలుమూలల నుండి విచ్చేస్తున్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా హైదరాబాద్ ముస్తాబైంది. శనివారం రాత్రికే ఏర్పాట్లని కూడా తుది దశకు చేరుకోగా ఆదివారం ఉదయం పూర్తిస్థాయి డ్రై రన్ నిర్వహించి లాజిస్టిక్స్ భద్రతామైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ద్వారా అంతా కూడా ఇటు ఉద్యోగంకి సంబంధించిన కానివ్వండి, పెట్టుబడులకు సంబంధించి కూడా కానివ్వండి, అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని శాఖల మంత్రులతో అలాగే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కానివ్వండి, ఈ యొక్క హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈ జరగబోయే ఏదైతే గ్లోబల్ సమ్మిట్లో ఉందో ఇది ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. సో చూసారు కదా ఇవాళ పేపర్ అనాలిసిస్లో భాగంగా ప్రధానమైనటువంటి దినపత్రికలో వచ్చినటువంటి అంశాలు, అలాగే హెడ్లైన్స్ సంబంధించి కూడా చూడాలి. మరి రేపటికి సంబంధించి కూడా ఇలాంటి వార్తలు ఎలా ఉంటాయి, అలాగే ఏ వార్త ప్రచురమవుతుందో చూద్దాం. సో మొత్తం మీద ఇది ఇవాళ పేపర్ అనాలిసిస్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.